ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని అందరినీ నడిపిస్తున్నాడు, ఇకపైన కూడా నడిపించును గాక. ప్రవక్త గారు అనేక సంవత్సరాలుగా మనకు బోధిస్తున్నటువంటి వాక్యం నుంచి మనం ఎంతగానో నేర్చుకోవడమే కాకుండా మనం ఏం చేస్తున్నాం, దాన్ని పాటిస్తున్నామా లేదా? పాటిస్తున్నాం. దానికి రుజువైంది, మన జీవితాలు కూడా మార్చబడుతున్నాయి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒకేలాగా మనము ఖచ్చితంగా లేవు, అవునా? ఖచ్చితంగా మన లోపల మార్పు ఉంది. దేనిని బట్టి? ఆయన వాక్యాన్ని బట్టి మన జీవితంలో మార్పు అనేది వస్తుంది, అవునా కాదు? అయితే మనందరి గమ్యం ఏమిటంటే ఒకరోజు ఆయన రాజ్యాన్ని చూడాలి, ఒకరోజు ఆయనను చేరుకోవాలి, అందరం కలిసి ఆయనతో నివసించాలి. ఎవరికి సువార్త చెప్పినా కూడా చాలామంది వాడే మాట ఏంటంటే, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఇక్కడనే మనం ఎల్లకాలం ఉండము, మనం ఎవరితో ఉంటాము? దేవునితో ఉంటాము. ఎక్కడ ఉంటాము? దేవుని రాజ్యంలో ఉంటాము. అక్టోబర్ 26న ప్రాఫెట్ గారు మనతో పంచుకున్నారు ఏంటంటే, దేవుని రాజ్యం అంటే ఏమిటి, దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటే దేవుని రాజ్యం ఉంటుంది. భారతదేశంలో కనుక మనం చూసుకున్నట్లయితే గత 100 ఏళ్ళ కిందట రాచరికపు పరిపాలన అనేది జరుగుతూ వస్తుంది. అంటే ఒక రాజ్యానికి ఎవరు ఉంటారు? రాజు ఉంటారు. ఆ తర్వాత ఆ రాజ కుటుంబమే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ వస్తుంది. కొందరి పరిపాలనలు బాగున్నాయి, కొందరి పరిపాలనలు బాగాలేవు. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రాజ్యంలో, ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నటువంటి ఈ లోకంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. శాంతి లేదు, సమాధానం లేదు, సరిగా బ్రతికినోనికి కూడా విలువ లేదు, అవునా? అందరికి తెలిసిన విషయమే. కొన్ని దగ్గర నిర్లక్ష్య వైఖరి, కొన్ని దగ్గర అవినీతి మనం చూస్తుంటాం, కానీ మనం ఏమీ చేయలేకపోతాం. అట్లా చేయడం కూడా మన పిలుప కాదు, అవునా కదా? ఒకవేళ నేను ఏదైనా లోకాన్ని ఉద్ధరిస్తాను, నేను ఏదైనా చేస్తానని ముందుకు వస్తే ఏం చేస్తారు? బెదిరింపు చర్యలకు పాల్పడతారు. కుటుంబం అని, లేకపోతే స్నేహితులని, ఎన్నో కారణాలు ఉన్నాయి మనల్ని ఆపడానికి. అయితే నేను ప్రాముఖ్యంగా ఒకే ఒక్క నిమిషంలో నేను ముగించాలనుకుంటున్నాను. దయచేసి, ఎందుకంటే మీరు సిద్ధపడినంతగా అయితే సిద్ధపడాలి, దయచేసి నన్ను క్షమించాలి. ఎందుకంటే మీరు క్షమించేంత గొప్ప ప్రేమ మీ లోపల ఉందని నేను నమ్ముతున్నాను. దయచేసి నన్ను క్షమించాలి. రోమీలకు రాసిన పత్రిక 14:17 చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట చెప్తారు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడ మనకి ఒక 3 విషయాలు, 3 గుణాలు ఇక్కడ కనబడుతున్నది. ఏందనంటే నీతి, సమాధానము, ఇంకా సంతోషము. అందరం చూసినట్టు నీతి, సమాధానము, ఇంకా పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నదని చెప్తారు. మనం ఒక మాట అంటాం ఎప్పుడు, ఎక్కడైతే 2-3 కూడి ఏకీభవించి ఆరాధిస్తే అక్కడ ఎవరుంటారు? అక్కడ దేవుని ఆత్మ అక్కడ ఉంటుందని నమ్ముతాం, అవునా కదా? అదేవిధంగా మరి దేవుని రాజ్యం ఎక్కడుంది? ప్రాఫెట్ గారు చెప్తున్నారు మనకు. ప్రాఫెట్ శైలి చెప్పకపోవచ్చు, నా శైలి చెప్తున్నా. దేవుని రాజ్యం ఎక్కడుంది? ఆ పరలోకంలో ఉందా? పరదేశంలో ఉందా? భూమి కింద ఉందా? భూమి పైన ఉందా? వెరీ గుడ్. దేవుని రాజ్యం ఎక్కడుంది? మన లోపల ఉంది. అందరికి గుర్తు చేస్తున్నా, నేను కూడా నేర్చుకుంటాను. దేవుని రాజ్యము మన లోపల ఉంది. అందరం చెప్దామా? ఎక్కడుంది దేవుని రాజ్యము? ఏ గుణగణాలు కలిగి ఉండడం ద్వారా దేవుని రాజ్యం మన లోపల ఉంది అనేది ఇక్కడ కూలంకషంగా చర్చించుకున్నట్లయితే 3 విషయాలు. మనము నీతిని అనేది మనం విడిచిపెట్టకూడదు, అదేవిధంగా సమాధానాన్ని కూడా మనం ఎప్పుడు కలిగి ఉండాలి, అదేవిధంగా ఆనందాన్ని కలిగి ఉండాలి. ఊకనే చిన్న వాటికి మనం డిస్టర్బ్ అవుతుంటాం. ఊకనే సర్రమని ఇందాక వస్తుంది, కోపం వస్తుంది. చిన్నగా ఎవడైనా హర్ట్ చేయగానే ఎంబడే పెద్ద బాంబు వెళ్ళిపోతుంది, ఫోర్ట్ మనీ. దేన్ని బట్టి సమాధానం ఎందుకు పోతుంది? కుటుంబ పరిస్థితులను బట్టి సమాధానం ఎందుకు పోతుంది? ఎందుకు? కుటుంబం యొక్క వ్యవహార జీవన శైలి, కుటుంబమే మనల్ని ఎక్కువ వెళ్తుంది. పొద్దున్న లేస్తే పడుకున్నంత వరకు కుటుంబమే మనకు కనిపిస్తుంది, అవునా కదా? మరి ఎక్కువ మనం దేంతో సహవాసం చేస్తున్నాము? కుటుంబంతో సహవాసం చేస్తున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆనందం ఎక్కడ ఉంటుంది? కొందరికి తినే దాంట్లో ఉంటుంది, కొందరికి బట్టలు కట్టుకునే దాంట్లో ఉంటుంది, కొందరికి ట్రావెలింగ్ చేసే దాంట్లో ఆనందం ఉంటుంది, అవునా కదా? సో
దేవుడు అన్నాడు ఏంది, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనల్ని మనము గట్టిగా ప్రేమించుకుంటాం. ఎట్లా ప్రేమించుకుంటాము? గట్టిగా ప్రేమించుకుంటాం. పక్కోరిని ప్రేమిస్తాం. అది ఎంతవరకు? మాట వరకు మాత్రం. అవునా కదా? పక్కోని కూడా ప్రేమించినప్పుడు నీ ఆనందం ఎందుకు పక్కోని చేత క్షీణించబడుతుంది. అవునా కదా? ఇప్పుడు మనకు బాగా కావాల్సిన వ్యక్తి అమ్మ ఉంది. అమ్మ ఏమన్నా అంటే ఎవరన్నా హట్ అయిపోతారా? అవుతారా? అవుతారంటే కష్టమే. అల్ఫా ఒమేగా మినిస్ట్రీలో అమ్మ ఏమన్నా ఆమెకు హక్కు ఉంది. ఎందుకు? మనం ఆమెని అమితముగా ప్రేమిస్తున్నాం. ప్రేమకు మించి ఆమెను అమితంగా ప్రేమిస్తున్నాం. అవునా కదా? అదే రీతిగా మరి మన సమాధానం కానీ మన ఆనందం కానీ ఇవన్నీ పోతున్నాయనంటే మనము ఏ విధంగా ఉన్నాము, ఎక్కడ మనం ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాము, ఎక్కడ ఏ రేలంలో మన సమయాన్ని గడిపి ఏ రాజ్యాన్ని మనం కట్టుకుంటున్నాం. అవునా కదా? దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యం ఎక్కడ లేదు, మన మధ్యనే ఉంది. అవునా కదా? దేవుని రాజ్యము మన మధ్యనే ఉంది. దేవుడు అనుకుంటున్న ఏంటంటే ఒక సుపరిపాలన అనేది నా ప్రజలకు ఇవ్వాలి. వాళ్ళు మోసగించబడ్డారు, దొంగిలించబడ్డారు, దోపిడీ చేత గురి కాబడ్డారు, హింసించబడ్డారు. అవునా కదా? సువార్త విషయంలో హింసించబడ్డారు. వీటన్నింటికి ఏమైపోతుంది? ఒక ఫుల్ స్టాప్ అనేది మనకి రాబోతుంది. ఆ నిరీక్షణ దినం మనకు సమీపంగా ఉందా లేదా? చాలా సమీపంగా ఉంది. కాబట్టి మనము ఆయన రాజ్యాన్ని ఎదుర్కొనడానికి డైరెక్ట్గా పోయి చూడండి, ఒక వ్యవసాయం చేసే రైతును డైరెక్ట్గా తీసుకుపోయి ఒక 5 స్టార్ హోటల్లో కూర్చోబెట్టినారు అనుకోండి, ఆయనకి ఏం చేయనీకి రాదు. కూర్చోమని చెప్తే కూర్చుంటాడు, కాళ్ళు వంకుతుంటే ఇట్లా. అవునా కదా? అయ్యో నేను లేవాలన్నా, నేను వాటర్ని ఎవరిని అడగాలి అంటే ఒక జీవన విధానానికి సంబంధించి అవగాహన ఆయనకు అనేది లోపించడం వల్ల ఆయన ఏం చేయలేకపోతాడు. నేను కూడా ఏం చెప్తున్నానంటే దేవుని రాజ్యము అనే ఈ యొక్క 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గుణగణాలు ఏమున్నాయంటే మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నీతిని కలిగి ఉండాలి, సమాధానాన్ని కలిగి ఉండాలి, అదేవిధంగా పరిశుద్ధాత్మ అందలి ఆనందాన్ని కూడా కలిగి ఉండాలి. మరి ఈ 3 కూడా దేని వల్ల వస్తాయి అని అంటే కేవలం వాక్యం ద్వారానే వస్తాయి. ఎవరితో మాట్లాడడం ద్వారా రావు, ఆ చర్చకు వచ్చి ఆ పనులు చేయడం వల్ల రావు, ఆ చర్చికి నేను అంత ఆఫర్ చేసిన, ఇన్ని పైసలు ఇచ్చిన, నేను శ్రమ చెమటు వచ్చి సుఖము విడిచి కష్టములు వచ్చాయని పాటలు అయినా రాదు. మన విశ్వాసం కానీ మన జీవితం కానీ దేనిపైన ఆధారపడాలి? వాక్యం పైననే ఆధారపడాలి. మనం ఏది మాట్లాడినా వాక్యమే రావాలి. ఎవరితోని ఏం చెప్తున్నా కానీ వాక్యమే మధ్యలోకి రావాలి. ఓ ఉంటారు ప్రతి దాంట్లో ఒకటి దూరిపోతారు రా నాయన, వాడిని తట్టుకోలేమని చూసామా? అదేవిధంగా మన ప్రతి యాక్షన్లో వాక్యాన్ని మనము ఇంక్లూడ్ చేయాలని సభాముఖంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. అదే రీతిగా ఒక మాట అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 20వ వచనంలో, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ద వర్డ్ బట్ ఇన్ పవర్. దేవుని రాజ్యం ఎట్లుందంట? శక్తితో ఉన్నది. శక్తితో వాళ్ళు ఎట్లుంటారు? శక్తితో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు? ఎవరైనా వాడితే అవుతారా? అవుతారా? శక్తితో ఉన్న మనం కూడా అపవాది ఆపితే మనము ఆగలేము. అపవాది మనల్ని ఆపజాల. నేను ముందే చెప్పాను, హాస్టల్లో చెప్తాను. కాబట్టి అలాంటి శక్తి మరి అలాంటి రాజ్యాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయాసపడదాము. ఒకరినొకరు మనం ఏం చేద్దాము? ప్రేమించుకుందాం. ఒకరినొకరు మనం కట్టుకుందాం. ఎంతసేపు అక్కడ కూర్చొని ఇక్కడ కళ్ళెదురు చూస్తే ఆయన అట్లా ఇవి మాట్లాడుకుంటూ పోతే జీవితం అంతా ఇదే ఉంటుంది మనకు. అవునా కదా? వచ్చినప్పుడు ఇట్లున్నాం, బాగుంది, సంవత్సరం గడిచిపోయింది, ఓకే, 2 సంవత్సరాలు కూడా గడిచిపోయింది, ఇంకా అట్లనే ఉన్నాము, 3 సంవత్సరాలు గడిచిపోయింది అంట, ఇంకా అట్లనే ఉన్నాం. మరి ఎందుకు మనం ఆల్ఫా ఒమేగాకు వచ్చినాము? ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి. దయచేసి ఆయన రాజ్యాన్ని కట్టాలనే ఆశ లేదా ఆయన రాజ్యంలో నివసించాలని అంటే ఫస్ట్ మనం ఆయన రాజ్యాన్ని ఆల్ఫా ఒమేగాలో మనము స్థాపించి దాన్ని ఏం చేయాలి? దాన్ని అనుభవించి ఇతరులకు మనం పరిచయం చేసి అప్పుడు ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తాం కదా, ఇక్కడ ఎక్సర్సైజ్ చేసినాక దేవుని రాజ్యంలో జీవించడం కొంచెం ఈజీ అయిపోతుంది మనకు. ఇంకా దేవుడు ఇంకా గొప్ప గొప్ప మర్మాలు మనకి బోధించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.